వెల్కమ్ టు తొలి వెలుగు. సంజయ్ జాజు తెలంగాణ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. జూన్ 2026లో తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనతో కేంద్ర ప్రభుత్వం ఆయనను తిరిగి సొంత క్యాడర్కు బదిలీ చేసింది. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు పదవీ కాలం జూన్ 30, 2026తో ముగుస్తోంది. దీంతో తెలంగాణ నెక్స్ట్ కొత్త చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక సంజయ్ జాజు తన సుదీర్ఘ 34 ఏళ్ల సర్వీసులలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలలో అనేక కీలక శాఖల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ సబ్ కలెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా కూడా ఆయన పనిచేశారు. ఇక విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత మన తెలంగాణలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అప్పట్లో దీనిని ఎంసీహెచ్ అని పిలిచేవాళ్ళు, ఈ ఎంసీహెచ్ కమిషనర్గా కూడా సమర్థవంతమైన సేవలను అందించారు. ఇక సివిల్ సప్లై కమిషనర్గా వర్క్ చేసిన సంజయ్ జాజు ఇరిగేషన్ శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. మీ సేవ లేకుండా ఇప్పుడు ఏ పని జరగదు కదా, అలాంటి మీ సేవా సర్వీసులు సంజయ్ జాజునే రూపకల్పన చేసి అమలు చేశారు. ఐటీ రంగంలో విప్లవాత్మక మీ సేవను రూపొందించింది ఈయనే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ కమ్యూనికేషన్ శాఖ సెక్రటరీగా 2011, 2014 మధ్య పనిచేశారు. ప్రజలందరికీ ప్రభుత్వ సేవలు సులభంగా అందేలా మీ సేవ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేశారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వ్యవస్థాపక డైరెక్టర్గా ఈయన వర్క్ చేశారు. ఇక సరిహద్దు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేశారు. కేంద్ర రక్షణ శాఖలో ప్రొడక్టివిటీ డిపార్ట్మెంట్ అడిషనల్ సెక్రటరీగా పనిచేశారు. కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార శాఖ సెక్రటరీగాను పనిచేశారు. కేంద్ర సర్వీసులలో ఆయన చివరిగా ఈశాన్య ప్రాంతం అభివృద్ధి మంత్రిత్వ శాఖ సెక్రటరీగా సేవలందించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతో తెలంగాణ క్యాడర్కు తిరిగి వచ్చారు. మరోవైపు పదవి విరమణ పొందనున్న ప్రస్తుత సిఎస్ రామకృష్ణరావును ముఖ్యమంత్రి సలహాదారుడిగా, ఎక్స్ అఫీషియో చీఫ్ సెక్రటరీగా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఇది పొలిటికల్గా హాట్ టాపిక్గా మారింది.